God doesn't start with what you don't have, but God starts with what you have. నీ దగ్గర ఏదైతే ఉందో దాంతో ప్రారంభిస్తాడు, ఏదైతే లేదో దానితో ప్రారంభించాడు. మోషే దగ్గర ధనం లేదు, మోషే దగ్గర సైన్యం లేదు, మోషే దగ్గర ఆ యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. మోషే దగ్గర ఏముందో తెలుసా? కర్ర. మోషే దగ్గర కర్ర ఉంది. దేవుడు దేంతో ప్రారంభించాడు? కర్ర. మోషే సైన్యంతో ప్రారంభించలే, మోషే రాజకీయ నాయకులతో ప్రారంభించలే, ధనంతో ప్రారంభించలే. మోషే దేంతో ప్రారంభించాడు? ఏదైతే మోషే దగ్గర ఉందో దాంతోనే ప్రారంభించాడు. నీ దగ్గర ఏదైతే ఉందో దేవుడు దాంతోనే ప్రారంభించాలని ఆశపడుతున్నాడు. వాట్ ఎవర్ యు హ్యావ్, గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దట్. దేవుడు మోషేకి వెళ్ళి ఇంకొకటి పట్టుకురానలే, లేకపోతే ఇంకో గొర్రెని పట్టుకురానలే. వాట్ ఎవర్ యు హ్యావ్, గాడ్ వాంట్స్ టు యూజ్ దట్. వాట్ ఎవర్ యు ఆర్ బ్లెస్డ్ విత్ ఆల్రెడీ, గాడ్ వాంట్స్ టు యూజ్ దట్. ఏదైతే నువ్వు సాధారణమైనటువంటిది అని అనుకుంటున్నావో దాన్ని నీ దగ్గర పెట్టుకుంటున్నావో, నేను అంటున్నాను, అదే ఏదైతే సాధారణమైనదని నువ్వు అనుకుంటున్నావో దాన్ని దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టు. ఆయన దాన్ని వాడటం ప్రారంభిస్తాడు. అనేక సార్లు మన దగ్గర లేని దాని గురించి మనము ఆలోచిస్తాము, కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ దగ్గర ఏదైతే ఉన్నదో దానితోనే ప్రారంభించమని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. నీ దగ్గర ఏదైతే ఉందో, అనేక సార్లు నా దగ్గర ఏమి లేదు, నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు, అయ్యా ఆయన దగ్గర ఉంది, నా దగ్గర లేదు, ఆయన దగ్గర ఉంది. ఈ ఉదయకాలమున నీ అద్భుతము నీ చేతిలో ఉంది. హల్లెలూయా. నీ అద్భుతము నీ చేతిలో ఉంది. ఎక్కడ ఉందండి? అందరూ చెప్పండి, నా చేతిలో. నా చేతిలో. దేవా నా చేయిని వాడు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి ఈరోజు. హల్లెలూయా. దేవా నా చేతిని వాడు, నా చేతిని వాడు. విషయం ఏంటంటే దేవుడు మీ వద్ద ఉన్నదానినే ఉపయోగిస్తాడు, మీ వద్ద లేని దాన్ని ఉపయోగించడు. God will use what is already in your hands. Hallelujah. 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 ఈ ఉదయకాలము మనము చూద్దాం అనుకునేటువంటి వాక్య భాగము ఏంటంటే నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనము ఇలా ఉంటుంది. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడగగా అందుకు అతడు కర్ర అనేను. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో. నీ యొద్ద ఏముంది అంటే కర్ర. కర్ర. ఏ ఉదయకాలం లెట్స్ స్ట్రెచ్ అవర్ హ్యాండ్స్, క్లోజ్ అవర్ ఐస్, ప్రే. దేవా నా యొక్క చేతులు నీ యొక్క సన్నిధిలోకి సమర్పిస్తున్నానని ప్రార్థిద్దాము. దేవా ఈ ఉదయకాలం ప్రభువా నా చేతుల్ని నీ వాడమని ప్రార్థిస్తున్నాము. దేవా నా యొద్ద ఏదైతే లేదో దాని గురించి కాదు నా చింత, నా దగ్గర ఏదైతే ఉందో అదే నీవు వాడతానని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. దేవ ఈ ఉదయకాలం ప్రభువా నీ తట్టు మేము చూస్తుంటుండగా నీ యొక్క దర్శనము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా చేతుల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము. మా చేతుల్లో ఏదైతే నీవు పెట్టి ఉన్నావో దాన్ని నీవు వాడమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాలం ప్రభువా మా చేతుల్ని నీవు ముట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా నీవు మోషేతో మాట్లాడేవు, నీ చేతిలో ఏముందంటే అది కర్ర అని మోషే చెప్పాడు, కానీ అది సాధారణమైనటువంటి కర్ర కాదు. దేవా నీ చేతిలో పడగానే అది ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి ఒక గొప్ప యంత్రముగా మార్చివేయబడింది. దేవ బండ నుండి ఆ యొక్క నీరును ప్రోక్షించేటువంటి ఒక గొప్ప యంత్రముగా, గొప్ప దీవెన కింద మార్చివేయబడింది అయ్యా. దేవ మన్నాను రప్పించినటువంటి ఒక గొప్ప పాత్ర అది పోషించింది ప్రభువా. ఈ ఉదయకాలంనైనా నీవు మా చేతిలో ఏదైతే పెట్టావో అది మా దీవెన కొరకే. నీవు ఏదైతే మా చేతిలో పెట్టావో అది మా దీవెన కొరకే. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రక్క వారికి తిరిగి దేవుడు మిమ్మల్ని దీవించునుగా కను కూర్చుందాము. మోషే ఆ యొక్క మండే పొద దగ్గర ఆయన ఉన్నాడు. మండే పొద దగ్గర మోషే ఉన్నాడు. ఆయన దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తుంటుండగా దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. మోషే నువ్వు ఇలా చేయాలి, ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి, ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని చెప్పంటే మోషేకి దొరికిన ప్రతి ఎక్స్క్యూజ్ని ఆయన వాడుతున్నాడు. ఈ ఉదయం మనము కూడా వర్షం పడుతుంది వెళ్దామా లేదా, వర్షం వస్తే అలాగే నేను ట్రాఫిక్లో స్టక్ అయిపోతానేమో, లేకపోతే ఉదయాన్నే సాటర్డే మార్నింగ్ చక్కగా ఎంజాయ్ చేద్దాం, రిలాక్స్ అవుదాము అని చెప్పి ఆలోచనలు రావచ్చు. అట్టి రీతిగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే దేవుడితో సంభాషిస్తున్నాడు. అయ్యా నేను నా యొక్క నోటికి నైపుణ్యం లేదయ్యా, నేను నేర్పరిని కాదు, నేను నత్తేవాడిని అయ్యా, నేను నత్తివాడిని, నేనేం మాట్లాడతాను అని మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు కాదు, అసలు నేను ఎవరినో ఎవరికి తెలీదు, నన్ను ఎవరు నమ్ముతారు నేను ఇలా వెళ్ళి చెప్తే అని చెప్పి మోషే మాట్లాడుతున్నాడు. ఆ యొక్క సంభాషణ మధ్యన
దేవుడు ఒకే ఒక ప్రశ్న అడిగాడు. ఏంట ప్రశ్న అంటే, నీ చేతిలో ఏముంది? నీ చేతిలో ఏముంది? ఇందా మనం చదివాము, నీ చేతిలో నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. నీ చేతిలో ఉన్నది ఏమిటి? వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్? మనం చూసినట్లయితే మన దృష్టితో ఇట్ ఈస్ అ షెపర్డ్ స్టూల్ కదా, అది సాధారణ కాపరి యొక్క కర్ర. గొర్రెలు కాస్తూ ఉంటాడు, గొర్రెలు కాచేటువంటి కర్ర అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ అదే గొర్రెలు కాచినటువంటి కర్రను దేవుని యొక్క చేతిలో పెడితే అది గొప్ప అద్భుతాన్ని సృష్టించేటువంటి కర్రగా మార్చివేయబడుతుంది. హల్లెలూయా. ఈ ఉదయకాలము నీవు దేవుని యొక్క సన్నిధిలో ఏం పెట్టాలని చెప్పి ఆశపడుతున్నావు? వాట్ ఈస్ దట్ యు వాంట్ టు కీప్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్? మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క చేతిలో అనేకమైనటువంటి విషయాలు పెట్టారు. ఒకటి మోషే యొక్క కర్ర. ఇంకోటి మనం చూసినట్లయితే ఒక చిన్న కుర్రవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చాడు, వాటిని పెట్టాడు. వాటిని దేవుడు రెట్టింపు చేశాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క నేను ఏమి ఇవ్వగల, ఇంకొక ప్రవక్త ఒక విధవరాల దగ్గరికి వెళ్తాడు. ఆ విధవరాలు నిన్న రాత్రి కూడా పాస్టర్ శామ్యుల్ కర్మూజీ గారు చెప్పారు ఆ యొక్క మాట. నా దగ్గర ఏముందయ్యా అంటే, నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వు. ఆ 2 రొట్టెలు నువ్వు తిందాం అనుకున్నావు కదా, అది నాకు ఇవ్వు అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నేను మాట్లాడదాం అనుకునేటువంటి అంశం ఏంటంటే, నేను ఏమి ఇవ్వగలను రాదర్ దాన్ వాట్ కెన్ ఐ గెట్. నేను ఏమి పొందుకోగలను కాదు, నేను ఏమి ఇవ్వగలను. నేను ఏమి ఇవ్వగలను? వాట్ కెన్ ఐ గివ్? ఏమి ఇవ్వగలను అంటే వెంటనే మన యొక్క మైండ్ డబ్బుల వైపు తిరుగుతాయి. ఐఎమ్ టెలింగ్ యూ, మనీ ఈజ్ వన్ ఆఫ్ ద లీస్ట్ థింగ్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ధనము దేవుని యొక్క రాజ్యంలో అతి చిన్నదైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది. ఏమి ఇవ్వాలి? నా యొక్క మనసుని ఇవ్వాలి, నా యొక్క హృదయాన్ని ఇవ్వాలి, నా యొక్క బలాన్ని ఇవ్వాలి, నా యొక్క శ్రేష్టమైనటువంటి యవ్వనాన్ని ఇవ్వాలి. నేను కలిగి ఉండేటువంటి సర్వము ఆయన నాకు ఇచ్చిందే కదా, నేను ఆయనకి శ్రేష్టమైన తిరిగి ఇవ్వబోతే ఏమి ఇస్తాను? చాలాసార్లు మనము మిగిలిపోయింది ఇస్తూ ఉంటాం దేవునికి. మిగిలినటువంటి సమయము, మిగిలినటువంటి ప్రాణము. చాలామంది ఏమనుకుంటారంటే, నేను రిటైర్ అయిన తర్వాత దేవుని పరిచర్య చేస్తాను. దట్ ఈస్ నాట్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు అట్టి రీతిగా పనిచేయడు. నేను మాట్లాడదాం అనుకునేటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు మీ వద్ద లేనిది నుండి ప్రారంభిస్తాడు. నీ వద్ద లేనిది ఏదైతే నీ దగ్గర లేదో దాని నుండి ప్రారంభిస్తాడు. గాడ్ డజంట్ స్టార్ట్ విత్ వాట్ యు డోంట్ హ్యావ్, బట్ గాడ్ స్టార్ట్స్ విత్ వాట్ యు హ్యావ్. నీ దగ్గర ఏదైతే ఉందో దాంతో ప్రారంభిస్తాడు, ఏదైతే లేదో దానితో ప్రారంభించడు. నీ దగ్గర ఏముంది? ఈ ఉదయకాలం నేను ప్రశ్నిస్తున్నాను. మోషే దగ్గర ధనం లేదు, మోషే దగ్గర సైన్యం లేదు, మోషే దగ్గర ఆ యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. మోషే దగ్గర ఏముందో తెలుసా? కర్ర. మోషే దగ్గర కర్ర ఉంది. దేవుడు దేంతో ప్రారంభించాడు చెప్పండి? కర్ర. ఐ అండర్స్టాండింగ్. మోషే సైన్యంతో ప్రారంభించలే, మోషే రాజకీయ నాయకులతో ప్రారంభించలే, ధనంతో ప్రారంభించలే. మోషే దేంతో ప్రారంభించాడు? ఏదైతే మోషే దగ్గర ఉందో దాంతోనే ప్రారంభించాడు. ఈ ఉదయకాలము నీ దగ్గర ఏదైతే ఉందో దేవుడు దాంతోనే ప్రారంభించాలని ఆశపడుతున్నాడు. నీ దగ్గర ఏదైతే ఉందో, వాట్ ఎవర్ యూ హ్యావ్, గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దట్. హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నీ దగ్గర ఏముంది? దేవుడు మోషేకి వెళ్ళి ఇంకొక పట్టుకురానలే, వెళ్ళి ఇంకో కర్ర బట్ట రానలే, లేకపోతే ఇంకో గొర్రెని బట్ట రానలే. దేవుడు ఏమన్నాడు అంటే, నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఒకసారి కిందని విసిరు అన్నాడు. నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఒకసారి క్రిందని విసిరు అన్నాడు. వెళ్ళి తెచ్చుకో అన్నాడు. మరలా కిందని విసరగానే పాము అయింది, మరలా తెచ్చుకోగానే మళ్ళీ కర్ర అయింది. నీ దగ్గర ఏమంది? వాట్ ఎవర్ యూ హ్యావ్, గాడ్ వాంట్స్ టు యూజ్ దాట్. వాట్ ఎవర్ యూ ఆర్ బ్లెస్డ్ విత్ ఆల్రెడీ, గాడ్ వాంట్స్ టు యూజ్ దాట్. హల్లెలూయా. వాట్ ఎవర్ యూ హ్యావ్ బీన్ బ్లెస్డ్. ఈ ఉదయకాలము దేవుడు ఏమంటున్నాడంటే, నీ దగ్గర ఉన్నదాంతో నేను ప్రారంభించాలంటే మొట్టమొదటిగా నీకు ఉన్నదాన్ని నువ్వు సమర్పించాలంటున్నాడు. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో నేను గొప్ప క్రియలు చేయాలని నువ్వు ఆశపడుతున్నావు కదా, నువ్వు అలా చేయాలని ఆశపడుతున్నట్లయితే నీ దగ్గర ఏదుందో దాంతో నేను ప్రారంభిస్తాను. కానీ అలా ప్రారంభించాలంటే నీ దగ్గర ఉన్నదానిని నీవు సమర్పించు అంటున్నాడు. వాట్ ఎవర్ యూ హ్యావ్. ఈ ఉదయకాలం నీ దగ్గర ఉన్నది ఆర్డినరీ కాదు, ఇట్ ఈస్ ఎక్స్ట్రా ఆర్డినరీ. ఆమేన్. యు నీడ్ టు స్టార్ట్ బిలీవింగ్ దాట్. దాన్ని నమ్మడం ప్రారంభించాలి. నీ దగ్గర ఉన్నది సాధారణమైనటువంటిది కాదు, నీ దగ్గర ఉన్నది అసాధారణమైనది. ఈ ఉదయకాలము ఏదైతే నువ్వు సాధారణమైనటువంటిది అని అనుకుంటున్నావో దాన్ని నీ దగ్గర పెట్టుకుంటున్నావో, నేను అంటున్నాను, అదే ఏదైతే సాధారణమైనదని నువ్వు అనుకుంటున్నావో దాన్ని దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టు. ఆయన దాన్ని వాడటం ప్రారంభిస్తాడు. ఆమేన్.
ఆమేన్. ఈ ఉదయకాలం దేవా నువ్వు నా జీవితంలో పని చేయని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా. 20వ వచనం చూడండి. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను అర్థం కావట్లేదు. కాదు మీరు ఒక పదం మిస్ అయ్యారు అక్కడ. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. మనం బిజీగా ఉండటం వల్ల కొన్ని మిస్ అయిపోతూ ఉంటాం. అప్పటి వరకు ఆ కర్ర మోషేది. ఎప్పుడైతే మోషే దేవునికి విధేయత చూపించాడో, ఇప్పుడు చదవండి అర్థమవుతుంది. మోషే దేవుని దగ్గర చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించండి. అర్థం కాలేదు ఇంకా? అర్థమైందా? నీ దగ్గర సాధారణమైనటువంటిది ఏదైతే ఉంటుందో అది నీవు దేవునికి ఎప్పుడైతే అర్పిస్తావో, ఆ సాధారణమైనటువంటిది దేవుని యొక్క చేతిలో శక్తివంతమైనటువంటి కర్ర, అది నీది కాదు, అప్పుడు దేవునిది. హల్లెలూయా. చూడండి, దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, దేవానికి ఇచ్చేస్తా నాకేంటి? నో, నువ్వు దేవునికి ఇచ్చేస్తా, దేవునిది నీ దగ్గర ఉంటుంది అప్పుడు. హల్లెలూయా. నీ యొక్క అనారోగ్యాన్ని దేవునికి ఇచ్చేసేయి, నీ యొక్క బలాన్ని దేవునికి ఇచ్చేసేయి, నీ యొక్క శక్తిని దేవునికి ఇచ్చేసేయి. అప్పుడు ఏమవుతుందంటే, నీ యొక్క శక్తి దేవుని చేతిలో పడితే ఇంకా ఎంత బలంగా మార్చబడుతుంది. నీ యొక్క అభిషేకాన్ని దేవునికి ఇచ్చేసే, అప్పుడు దేవుడు ఇంకా ఎంత బాగా ఉపయోగిస్తాడు. రెండవ మాట ఉదాహరణ చూపిస్తాను ఈ ఉదయకాలం. ఏంటంటే, విధవరాల నూనె కొంచెం చాలా అవుతుంది. విధవరాలి యొక్క నూనె కొంచెము చాలా అవుతుంది. ఆ యొక్క కథ మనందరికీ తెలుసు. మనము నిన్న రాత్రి కూడా పాస్టర్ శామ్యూల్ కర్మేజీ గారు చెప్పారు. ఎలీషా ప్రవక్త ఆ యొక్క విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆ యొక్క భర్త అప్పు ఎంత చేసేసాడంటే, ఆ అప్పు తీర్చకపోతే కుమారులిద్దరిని కూడా బానిసత్వంలో తీసుకెళ్ళిపోతానని చెప్పాడు ఆ యొక్క అప్పు ఇచ్చినటువంటి వాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా నా దగ్గర ఏం లేదయ్యా, ఒక చిన్న బుడ్డే నూనె సీసా ఉంది, నూనె సీసా ఉంది. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, ఒక చాలా విచిత్రమైనటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏంటిదంటే, వెళ్ళి నీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళి పట్టుకురా అన్నాడు. నీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళి పట్టుకురా, నీ యొక్క నూనె బుడ్డిది ఉన్నదన్నావు కదా, పట్టుకురా, ఇంకా ఎక్కువ పాత్రలు పట్టుకురా అన్నాడు. నూనె కాదు పట్టుకురా మంది, పాత్రలు. ఎలాంటి పాత్రలు? నిండునటువంటి పాత్రలా? కాదండి, ఖాళీ పాత్రలు. ఆమె అలాగే ఈ యొక్క ప్రవక్త చెప్పిన మాట విని వచ్చింది, ఖాళీ పాత్రలు తీసుకొని వచ్చింది. ఖాళీ పాత్రలు తీసుకొని రాగానే ఏమైందో తెలుసా? ఆ ఖాళీ పాత్రలో ఈ యొక్క నూనె సీసా వంపుతుంది, ఆగట్లేదు. ఈ మాట మనం చూద్దాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. పాత్రలన్నీ నిండిన తరువాత, చదవాలి, మీరే చదవాలి, నాకు తెలుగు అంత రాదు. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు దేనుండి చెప్పండి. కొంచెము నూనె. నీ దగ్గర ఉన్నది నీవి ఉదయకాలం దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నీ దగ్గర ఉన్నది కొంచెమే, కానీ అది ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నీ దగ్గర ఉంది కొంచెం బలమే, కొంచెం శక్తే, కొంచెము. దేవా నా దగ్గర ఏముందయ్యా? నో, గాడ్ సేస్ that is what I want. Surrender it to me and I am going to make overflow out of it. Hallelujah. నేను ఈ యొక్క హైదరాబాద్ పట్టణం వచ్చినప్పుడు నా దగ్గర ఉన్నది కొంచెమే, ఏమీ లేదు. ఒక గిటార్ పట్టుకొని పాటలు పాడుతూ ప్రారంభించాను. ఒక గిటార్ పట్టుకొని 2 కుర్చీలేసి 3 కుర్చీలేసి పాటలు పాడుతూ ప్రారంభించాను. ఉన్నది కొంచెమే. నేను ఆ రోజు ఆ కొంచాన్ని నేను దేవునికి ఇచ్చేసాను. You know what? Because God is the one who is going to multiply if you give what you have. Amen. నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలము నీవు పొందుకోవడానికి రావద్దు, ఇవ్వటానికి రావాలి. ఆమేన్. నువ్వు ఇచ్చేవాడుగా దేవుడిని తయారు చేశాడు. 3వ ఎగ్జాంపుల్ నేను చూపించాలనుకుంటుంది ఏంటంటే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి తృప్తినిచ్చింది. అదేం కాదండి, 5 రొట్టెలు 2 చేపల 5,000 మందికి తృప్తి, సాటిస్ఫైడ్ అనేటువంటి మాట ఉంటుంది అక్కడ. వారు తృప్తి పడ్డారు. నా ప్రియ సహోదరుడా, ఆంద్రేయ ఆ యొక్క బాలుని చూశాడు. ఆ యొక్క బాలుడు ఆంద్రేయ దగ్గరికి వెళ్ళి, ఆంద్రేయ అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటే, ఆంద్రేయ అంటున్నాడు, ఎవరు సరిపోతాయి? బుద్ధి ఉందా నీకు?
నేను తినడానికి తెచ్చుకున్నానయ్యా. యేసు ప్రభు అన్నారు కదా, ఏముందంటే ఇది 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 తీసుకోండి. రే, కనబడుతుందా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 రొట్లు 2 చేపలా? సరేలే, నేను బలవంత పెడుతున్నాడు కదా కుర్రోడు. ఆ యొక్క ఆంధ్రయ్య యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆంధ్రయ్య కూడా యేసయ్యని అదే అంటాడు, అయ్యా ఈయన 5 రొట్లు 2 చేపలు ఒకటి తెచ్చాడంట, ఏం సరిపోద్ది, వెళ్ళి అంగడికి వెళ్ళి తెమ్మంటారా అంటే యేసు ప్రభు ఏం చేశాడు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనము. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగన చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు. హల్లెలూయా. ఏమంటే మాది వైజాగ్ అండి, సముద్రపు ఒడ్డున ఉంటాం. చేపలు చాలా ఇష్టం. ఒక చేప పెడితే సరిపోదు, చాలా చేపలు కావాలి. హల్లెలూయా. ఆ మాట చూడండి, చేపలు కూడా వారికి ఇష్టమైన మట్టుకు వడ్డించను. మీకు ఇంకా కావాలా తీసుకోండి, ఇంకా కావాలా తీసుకోండి, ఇంకా కావాలా తీసుకోండి. ఎన్ని చేపలు? 2. రొట్టె కావాలా తీసుకోండి. ఎన్ని? 5. ఓకే. ఆంధ్ర ఎవరు? దేవుని శిష్యుడు. ఈ కుమారుడు ఎవడు? చిన్న బాలుడు, దేవుని శిష్యుడు కాదు, మీటింగ్కి అటెండ్ అవ్వడానికి వచ్చినవాడు. విచిత్రం ఏంటంటే ఆంధ్ర దగ్గర ప్రశ్న ఉంది, ఆ బాలుడి దగ్గర సమాధానం ఉంది. అర్థం కాలేదా? ఆంధ్ర అంటున్నాడు, అయ్యా ఈ చేపలు ఏ సరిపోతాయి అంటున్నాడు. బాలుడు అంటున్నాడు, నా దగ్గర ఉంది ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? దేవుని రాజ్యం తెంగర ప్రశ్నలు అడిగే వాళ్ళకి వద్దు. ఎవరు కావాలి? నీ దగ్గర ఉన్నది. హల్లెలూయా. చాలా మంది ప్రశ్నిస్తారు, అయ్యా అదెందుకయ్యా, ఇదెందుకు? అరే నీకెందుకురా, చెయ్యి. ఆమేన్. ఏంటది? అందరూ చెప్పండి, చెయ్యి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద లిటిల్ బాయ్ హ్యాడ్. ఆ అబ్బాయి ఏం ఆలోచించలేదు. నా దగ్గర ఉందా, సరిపోద్దా ఆలోచించలేదు. నా దగ్గర ఉంది, తీసుకో. హల్లెలూయా. మనం ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, ఇది సరిపోద్దా, వద్దులే, ఎలాగ సరిపోదు కదా అందుకే ఇవ్వట్లేదు. నో, అబ్బాయి దగ్గర ఏదైతే ఉందో అది సరిపోతుందా సరిపోదా అని ఆలోచించలేదు. ఆ యొక్క ఆఫరింగ్ టూ స్మాలా టూ బిగ్ అని ఆలోచించలేదు. నా దగ్గర ఉన్నది దేవునికి ఇస్తే దేవుడు ఆయన పని ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఉన్నది నువ్వు ఆయనకి ఇస్తే ఆయన పని ఆయన చేస్తాడు. 4వ పాయింట్, ఆఖరి పాయింట్ చెప్పి ముగిస్తాను. అదేంటంటే దేవుడు దీవించినది ఆయన రెట్టింపు చేస్తాడు. దేవుడు దీవించినది ఆయన రెట్టింపు చేస్తాడు. ఒకసారి ఆలోచించండి. మోషే ఆ యొక్క కర్రను విసిరాడు, ఆ యొక్క కర్ర దేవుని కర్ర అయింది. ఆ యొక్క విధవరాలు ఆ యొక్క నూనె సీసా ఆమె పోయడం ప్రారంభించింది. ఆ యొక్క నూనె సీసా ప్రవహించడం ఆగలేదు. ఎప్పుడు ఆగిందో తెలుసా? పాత్రలు అయిపోతే అప్పుడు ఆ నూనె సీసా అయ్యింది. ఆమె అప్పుడు ఆ నూనె ప్రవహించడం మానేసింది. పాత్రలు ఉంటే ఇంకా వస్తుంది. హల్లెలూయా. దట్ మీన్స్ గాడ్ డజంట్ స్టాప్ until the capacity is full. Amen. నీ యొక్క పొటెన్షియాలిటీ ఫుల్ అయితే కానీ దేవుడు ఆగడు. నీ బలము ఇంకా నువ్వు నేను అలిసిపోయాను నా వల్ల కాదంటేనే దేవుడు ఆపుతాడు. అదే మన ప్రార్థన ఎలా ఉంటుంది? దేవా నన్ను వాడుకో అంటాడు. దేవుడు అంటాడు, నువ్వు పరిగెత్తరని నేను వాడుతాను అంటాడు. హల్లెలూయా. నువ్వు పరిగెత్తు, నేను నిన్ను వాడుతాను. నువ్వు నడువు, నేను నిన్ను వాడుతాను. నువ్వు నా కోసం పనిచేయి, నేను నిన్ను వాడుతాను. ఈ అబ్బాయిని మనం చూసినట్లయితే ఆయన దగ్గర ఉన్నది దేవునికి అర్పించాడు. దాని అర్థం ఏంటంటే సమర్పణ, విధేయత మరియు ధారాళత్వము ఇచ్చేటువంటి గుణము ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు దేవుని యొక్క మార్గాలు, దీవెని యొక్క మార్గాలు తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుడు దేనికోసమో వేచి ఉండట్లేదండి. నిన్ను ఆశీర్వదించడానికి ఏదో దాని కొరకు వేచి ఉండట్లేదు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి నీ యొద్ద ఉండేది నువ్వు ఆయనకి ఇవ్వటం కొరకే వేచి ఉంటున్నాడు. నీ యొక్క ఆశీర్వాదాన్ని ఆపుతుంది ఏదో కాదు, నీ ఆశీర్వాదాన్ని ఆపుతుంది నీవు విడిచిపెట్టాలి, విధేయత చూపించాలి, నీవు ఆయనకి సమర్పణ కలిగి ఉండాలి. హల్లెలూయా. when you show these, you know what happens? దేవుడు నిన్ను దీవిస్తాడు.
మేబీ నీ యొక్క అద్భుతం జరగకుండా నువ్వో అడుగుతున్నావేమో. నీ యొక్క అది చాలా చిన్నగా కనబడుతుంది, అయ్యా నా టాలెంట్ చాలా చిన్నదే, అందుకే నేను ఎదగట్లేదేమో అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. నాకు ఉండేటువంటిది ఒక సాధారణమైనటువంటి స్కిల్, అది ఎవరికి ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తున్నావేమో. లేకపోతే నాకు ఉండేటువంటిది చిన్న విశ్వాసం, లేకపోతే కొంత ధనమే, అది ఏం చేయగలదు అని ఆలోచిస్తున్నావేమో. ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఏదైతే ఉందో దానితోనే ప్రారంభిస్తాను. ఆమేన్. నీ దగ్గర ఏదైతే ఉందో దానితోనే ప్రారంభిస్తాను. దేవుడు నిన్ను దీవించేలాగిన ఈ ఉదయకాలం మనము ఎదురు చూద్దాం. హల్లెలూయా. రిమెంబర్, గుర్తుపెట్టుకోనండి, పాస్టర్ బెనీ జాషువా గారు వస్తారు, ఆరాధనలు నడిపిస్తారు, వాక్యంలో నడిపిస్తారు. మీరు అనుకోవచ్చు, నేను బెనీ జాషువా గారిలా దీవింపబడలేదు కదా. నో, ఆయన ఎలా ప్రారంభించారో తెలుసండి? ఒక చిన్న పాట రాసి ఆయన కొన్ని సంవత్సరాలుగా ఆయన నాకు తెలుసు, చెన్నైలో మారణాత మినిస్ట్రీస్లో మా పెద్దమ్మల యొక్క పరిచర్యలో ఒక చక్కటి సేవ ఆయన ప్రారంభించేవారు అప్పుడప్పుడు వచ్చి. ఆ దినాల నుండి హీ వాజ్ ఫెయిత్ఫుల్. ఆయన దగ్గర ఏదైతే ఉందో అది దేవునికి ఇచ్చాడు, విడుదలపరిచాడు, విధేయత చూపించాడు. అందుకే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలము మన యొక్క హృదయాన్ని మనము సరైనటువంటి రీతిగా పెట్టుకుంటేనే, సమర్పించుకుంటేనే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోగలము. హల్లెలూయా. లేచి నిలబడదాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం నైనా నీ సన్నిధిలోకి వస్తున్నాము. దేవా, మోషే దగ్గర ఏముందని అడిగావు, నీ చేతిలో ఏంటి దాన్ని విడిచిపెట్టన్నావు. ఆ యొక్క విధవరాల దగ్గర ఉండేటువంటి ఆ యొక్క నూనెని పొయ్యమన్నావు. ఆ యొక్క బాలుడు ఇచ్చినటువంటి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఎలాగైతే నేను ఆ యొక్క చిన్న బాలుడు ప్రభువా తన యొక్క ఆహారాన్ని, తన యొక్క భోజనాన్ని ఆయన సమర్పించాడు. ఈ ఉదయం ప్రభువా, మాకున్నదంతా నీవే అని మాకు తెలుసు. మాకున్నదంతా నీవిచ్చినటువంటిదే. ఈ ఉదయకాలంనైనా నీకు సమర్పిస్తున్నామయ్యా. We are surrendering before you, Father. దీవించుము, ఆశీర్వదించుము, బలపరచు. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.